ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక వార్త గనుక చూస్తే, బహుశా మనం సినిమాల్లోనే ఇటువంటివి చూస్తూ ఉంటామేమో. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఇది సాకారమైంది. సీరియస్‌లీ సినిమాల్లోనే చూస్తాం. విషయం ఏంటంట, కడపలో తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కడప శివార్లలో ఉండేది ఆలంకాన్పల్లి అని. ఆ ఆలంకాన్పల్లిలో శనివారం రోజు ఒక తిరణాల జరిగిందట. మారమ్మ తిరణాల అని జరిగిందట. అక్కడ వెంకట దస్తగిరి అనే ఒక యువకుడికి మరో గంజాయి బ్యాచ్, వెంకటేష్ బ్యాచ్ అని ఉందట. ఆ వెంకటేష్ బ్యాచ్‌కి ఏదో జరిగితే, అంటే ఏదో మాట జరిగితే, ఆ వెంకటేష్ అనే గంజాయి బ్యాచ్ ఆ వెంకట దస్తగిరిని తీవ్రంగా బెదిరించి కొట్టే ప్రయత్నం చేస్తే, ఆయనొచ్చి ఏం చేసిండు, ఇంటికొచ్చి వాళ్ళ నాయన అయినటువంటి పెద్ద దస్తగిరికి చెప్పినాడు. వాళ్ళ నాయన పెద్ద దస్తగిరికి చెప్పినాడట. అయితే ఆ పెద్ద దస్తగిరి పోయి వాళ్ళ నాయన ఈ వెంకటేష్ బ్యాచ్, అంటే ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నిలదీశాడట. ఇంకోసారి మా కొడుకు జోలికి రాకండి అని. దాన్ని మనసులో పెట్టుకొని మరుసటి రోజు, అంటే ఆదివారం సాయంత్రం, ఈ వెంకటేష్ బ్యాచ్ కొడుకైన వెంకట దస్తగిరి బ్యాచ్ను, అంటే వెంకట దస్తగిరిని మరోసారి బెదిరించారు. అంతటితో ఆగకుండా తరుముకుంటూ ఇంటి దగ్గరకు వెళ్ళినారట. ఆ దస్తగిరి ఇంట్లోకి దూరితే, ఆ ఇంట్లో వాళ్ళ నాయన దస్తగిరి లేడట అప్పుడు. ఆ ఇంట్లో ఎవరో సిద్ధయ్య, కుల్లాయమ్మ, ఇంకా పెద్ద దస్తగిరి తమ్ముడు చిన్న దస్తగిరి ఉన్నాడట. వీళ్ళందరి మీద విచ్చలవిడిగా దాడి చేశారట. ఈ విషయం తెలుసుకొని తండ్రి అయిన పెద్ద దస్తగిరి వచ్చాడట. పోలీసులకు సమాచారం ఇచ్చారట. మరి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. బహుశా పోలీసులు ఇలాగే స్పందించారా అన్నది తెలియదు, కానీ ఈ పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించలేదు. ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి వాళ్ళు లైట్గా తీసుకున్నారు. వాళ్ళు మళ్ళీ దాడి చేస్తారే అని చెప్పి మాకు భయమేస్తుంది అని వాళ్ళు కోరినా కూడా పోలీసులు స్పందించలేదు అని కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను ఇక్కడ ఉటంకించుకుంటూ పత్రిక కథనం రాసుకుంటూ వచ్చింది. సో ఆ తర్వాత ఏంది, గాయపడ్డారు కదా, వీళ్ళను ఈ పెద్ద దస్తగిరి తీసుకొని రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కడపలో రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో స్కానింగ్లు, వైద్యం చేయించుకుంటూ ఉంటే ఈ గంజాయి బ్యాచ్, వెంకటేష్ అనే బ్యాచ్ నేరుగా రిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్ళి కత్తులతో పొడిచి దాడి చేశారట. రిమ్స్ ఆసుపత్రిలోనా? ఏంది స్వామి, నిజమా? రిమ్స్ ఆసుపత్రి, అందుకే అన్నాను సినిమాల్లో చూస్తాం ఇదని. రిమ్స్ ఆసుపత్రిలోనే కత్తులతో రణరంగం అట. చివరికి వాళ్ళ తండ్రి అయిన పెద్ద దస్తగిరి చనిపోయాడట. ఆయన తమ్ముడు చిన్న దస్తగిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడట. ఆయన పరిస్థితిగానే అంతంత మాత్రంగానే ఉందట. ఆసుపత్రిలో రోగులు, వాళ్ళ బంధువులు అసలు భయాందోళనలతో పరారయ్యారట ఎక్కడికక్కడ. సో ఈ దాడి జరిగిన స్థలాన్ని ఎస్పీ, డిఎస్పీ అందరూ సందర్శించారట. సో ఆ కుటుంబ సభ్యుల మాటలను కూడా ఈ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. పోలీసుల నిర్లక్ష్యంగానే మా మీద దాడి జరిగిందని వాళ్ళు చెప్పారట. ఇంట్లో దాడి చేస్తే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే, ఆసుపత్రి కాదండి అది, రిమ్స్ ఆసుపత్రి చాలా పెద్దది. రిమ్స్ ఆసుపత్రి లోపలికి వెళ్ళి కత్తులతో రణరంగం చేశారా? లోపలికి వెళ్ళి చంపేశారా? రెని పాసుల్లా ఆ పక్కనే ఉంటుంది అలంకారపల్లి, కడప నుంచి 2 కిలో శివార్లలో ఉన్నట్లే. ఇంతకుముందన కొంచెం ప్లేస్ ఉండేది, ఇప్పుడు కలిసిపోయింది అలంకారపల్లి, కడప. అసలు ఏందా ఆసుపత్రి లేవే చంపేయడం.